జరగబోతున్నాయి. కానీ ఈసారి అందాల పోటీలు నిర్వహించబోతున్నది రచనవి అలాంగ్ విత్ టీమ్. మేడం మీకు పోటీగా ఉండద్దని చెప్పి నేను ప్రపంచాన్ని దూరంగా ప్లాన్ చేసుకున్నా. పిచ్చి ఎక్కడికి వెళ్ళినా పిచ్చే. నో ఇప్పుడు నా పేరు మార్చుకున్నాను. మై నేమ్ ఇస్ రిచర్డ్స్. ఎస్, వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ నేను. ఇక్కడ కనపడుతున్న ప్రతి ఫోటోలు వీళ్ళందరినీ నేనే డిజైన్ చేశాను మేడం. వాళ్ళ డ్రెస్ డిజైన్ చేసి వాళ్ళ లైఫ్ డిజైన్ చేశా. ఇప్పుడు జరగబోయే ఈ డయాస్ ఎందుకు ఎంచుకున్నాను మీరు అనుకోవచ్చు. అరే అమెరికా పోయినా జబర్దస్త్, ఉగాండా పోయినా జబర్దస్త్, ఆస్ట్రేలియా పోయినా జబర్దస్త్, చంద్రమండలం పోయినా జబర్దస్త్ అంటున్నారు. అందుకోసమే ఈ జబర్దస్త్ డయాస్ మీద నా ప్యాషన్ షో పెడితే అందరికి రీచ్ అవుతుందని ఒక ట్రాక్ వేసా. డైరెక్టర్ దగ్గర పోయి అనగానే ఒప్పుకున్నారు. నేను 10 minutes లో ఫైల్ డిజైన్ చేసుకుంటా. మా ఏంజల్స్ రమ్మని వెల్కమ్ చెప్తా. బాయ్. తుఫాన్ ఆగింది. హాయ్ హలో నమస్కార్. దిస్ ఈస్ మిస్ యూనివర్స్ 9 times ఛాంపియన్. మై నేమ్ ఇస్ చికాగో చిలక. నా అందం బామంత అలక. ఇంతకంటే నేను ఎక్కువ నా అందం గురించి చెప్పుకోకూడదు. నాకు దిష్టి తగులుతుంది. ఈ అనసూయ 2002లో ప్రపంచ పోటీల్లో నన్ను పోటీగా నిలబడ్డది. నా ముందు తట్టుకోలేకపోయింది. కోటీలో బట్టలు కొనుక్కొని ఇప్పుడు టీవీ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తుంది. అండ్ రేష్మిన్ అయితే నా తల్లో జాస్మిన్ నలిపినట్టు నలిపేశా. నా అందం ఎక్కడా, నీ అందం ఎక్కడా? నా అందంతో పోలిస్తావా? నా కాలిపాటు చెయ్యరు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ఆంజలీనా జోలీ నా ఇంటి ముందుకొచ్చి మేడం బ్యూటీ గురించి టిప్స్ చెప్పండి, మేడం బ్యూటీ గురించి టిప్స్ చెప్పమంటాది. ఆఖరికి ప్రపంచ దేశాల అధ్యక్షులందరూ కూడా వాళ్ళ పదవుల్ని రిజైన్ చేసుకొని నా లిప్ లాక్ కోసం అరులు చాస్తూ ఉంటారు. నేను దేనికి చలించను. యు నో వై? బికాస్ నా గుండెల్లో లావాన్ని రగిలించేది మా బావే. నా గుండెల్లో రావాన్ని రగిలించాలన్నా, ఆర్పాలన్నా, వంపాలన్నా మా బావే. నౌ ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూనివర్స్ 10th time ఆల్సో. ఎస్, ఐఎమ్ లాంగ్ ఎగో. నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు చిరిగిన బట్టలు, చీవుడు ముక్కుతో తిరుగుతూ ఉంటే అబ్బా ఈ పిల్ల ఇప్పుడే ఇంత అందంగా ఉంది కదా, పెద్దయితే ప్రపంచ సుందరి అవుతాదని అప్పుడే నాకు దిష్టి తీసి 101 రూపాయి ఇచ్చింది. ఎవరో తెలుసా? మా వదినా. ఆ రోజు నాకు 101 రూపాయితో అద్దాల డ్రెస్ కొనిచ్చింది. ఈ రోజు నేను అద్దాల మేడలో ఉన్నాను, ఆడి కారులో తిరుగుతున్నాను, కోట్లాది మంది అభిమానులు సంపాదించి. దిస్ ఇస్ ద క్రెడిట్ గోస్ టు మై వదినా. ఈరోజు చెప్తున్నాను, నా 10th మిస్ యూనివర్స్ టైటిల్ కూడా నేనే గెలుచుకుంటాను. నో బడీ కెన్ రీచ్ హిమ్. ఎవరొస్తారో నేను చూస్తా. అందమా అందుమా, అందనంటే అందమా, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మై నేమ్ ఈస్ మిలబెలా మ్యాక్సీ. నేను మిస్ యూనివర్స్ గా పోటీ చేయడానికి ఈ రోజు వచ్చానండి. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. హలో సార్. యువర్ గుడ్ నేమ్? మిలిమిలా మ్యాక్సీ. ఓకే. చికాగో చిలక. ఎస్. నేను కాదు. ఎక్కడ? నా అందం ఎక్కడ, ఆవిడందం ఎక్కడ?
భూతం వచ్చినట్టుందిరా బాబు. బ్యూటీ సార్, నేను ఒక 9 సార్లు తనను అలా గెలిపించాలంటే కారణం ఆమె అందాన్ని చూసే సార్. అంతకంటే ఎక్కువ ఎత్తకరా బాబు. ఆర్ యు రెడీ? ఎస్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సార్ ఏం లేదు సార్, మీరు చిన్న పోటీ పెడుతున్నాం. మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ర్యాప్ వాక్, రెండోది ఫోటో స్టిల్స్, ఆ తర్వాత రెండు విలువైన క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి జడ్జిగా మీరు వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా అదృష్టవంతులు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ సాంగ్ వేస్తే వీళ్ళు క్యాట్ వాక్ చేస్తారు. నైస్, మంచి పర్ఫార్మ్ చేశారు. ఇద్దరికిద్దరు పోటీ పడి మీరు బరువుగా నడిచారు, ఆమె అల్కగా నడిచారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీరు ఇద్దరు స్టిల్స్ ఇవ్వాలి. 1 సెకండ్ మేడం, మీరు ఏమనుకోకపోతే ఈ కిరీటం ఇప్పుడు మీది కాదు, ఎవరు గెలిస్తే వాళ్ళది. రెడీయా? సాంగ్ రెడీ. ఉంటాయి సార్, ఆ రెండింటికి తెలివిగా సమాధానం చెప్పిన వాళ్ళే తెలివైన అమ్మాయి, అందమైన అమ్మాయిగా ఈ రోజు మనం నిర్ణయించడం పడుతుంది. సార్ నా దగ్గర మనం ప్రతిరోజు చూస్తాం గడియారంలో, ఎక్కడ చూసినా గానీ 10 మీద చిన్న ముళ్ళు, 2 మీద పెద్ద ముళ్ళు ఉంటుంది. యాక్చువల్ గా ఇది ఎందుకు ఉంటుంది? దీనికి ఒక బలమైన కారణం ఉంది. మీ ఇద్దరిలో తెలిసిన వారు ఎవరైనా చెప్పగలరా? నీ ప్రశ్నలన్నీ పక్కన పెట్టు. నేనెవరిని? చికాగో చిలక. 9 times ఐఎమ్ ద మిస్ యూనివర్స్. యు నో? యా ఐ నో. ఎవరు నువ్వు నాతో పోటీకి దిగుతావే? వసే ఒక సెలబ్రిటీ. జురాసిక్ పార్క్ లో గాడ్జిలా కూడా సెలబ్రిటీ. అరే రవి, నా అప్పరు పెదవుకున్న అందం పాటు చెయ్యదది. ఇది నేను చెప్పను, జడ్జిలు చెప్పారు. ఒకసారి లిప్పుకు వాళ్ళకి చూపెట్టు. నౌ కమ్ టు ద క్వశ్చన్. దిస్ ఇస్ ద గడియారం, దిస్ ఇస్ ద చిన్న ముళ్ళు, దిస్ ఇస్ ద పెద్ద ముళ్ళు. వై దిస్ చిన్న ముళ్ళు, వై దిస్ పెద్ద ముళ్ళు? ఇక్కడ వై పెద్ద ముళ్ళు, వై చిన్న ముళ్ళు అంటే ఈ టైం కనిపెట్టినప్పుడు 10 అయిందని చెప్పడం కోసం. అది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ నేను చెప్తాను. ఇది రైట్ సింబల్ సార్. టైం ఎప్పుడు సరిగ్గా ఉంటుంది, రైట్ కి సింబల్ కాబట్టి, సో రైట్ సింబల్ సార్ అది. వాట్ ఇంటెలిజెంట్ ఆన్సర్. బ్యూటీ, మీరేం డిసప్పాయింట్ కాలేదు. ఇంకో క్వశ్చన్ ఉంది మా దగ్గర. అందం అంటే ఏంటి చెప్పు? అందం అంటే అద్దం. నా అందాన్ని ఎప్పుడు అద్దం చూపిస్తుంది కాబట్టి అందం అంటే అద్దం, అద్దం అంటే అందం. అంటే ఇండైరెక్ట్ గా మీరు చెప్పేది అందం అంటే మీరే. ఎస్ ఎస్. సారీ సార్, అది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ నేను చెప్తా. అందం అంటే అభిమానించేది సార్, నలుగురిని నవ్వించేది, నలుగురిని ఆనందింపజేసేది. లైక్ జబర్దస్త్. ఎస్ సార్. అందం అంటే జబర్దస్త్. అవును సార్. ఓ సూపర్. ఓకే, ఈ పోటీలో పూర్తయిపోయింది కాబట్టి ఈ ఇద్దరిట్లో ఎవరు విన్నింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 2 3 అండ్ ద విన్నర్ ఈస్ with most outstanding looks, Milamila Maxi. Thank you. చెప్పండి. అప్పరం నేను లేవను. నేనైతే మాత్రం చికాగో చిలకే. కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి సార్, ఇక్కడ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. మమ్మల్ని పెడతావు జడ్జిలుగా, ఏం పీకుంటావు పీకో, నేను వాడిస్తున్నాను చికాగో చిలకే. సార్ చెప్తున్నారు మీరని, మేడం చెప్తున్నారు మీరని. అయ్యింది నేను మిస్ యూనివర్స్ అయ్యాను. 9 సార్లు అయ్యాను, నేను ఒక్కసారి అయ్యాను. ఈ టైటిల్ నాది. ఈ టైటిల్ నాది. ఓకే గొడవ పడొద్దండి. థర్డ్ జడ్జ్మెంట్ తీసుకుందాం అనసూయ గారితో. ఓకే 9 times నాతో పోటీ పడి ఓడిపోయారు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అప్పారావు గొడవ పెట్టుకోకు, జడ్జిమెంట్ ఇస్తుంది ఆవిడ. మీరు మిస్ వరల్డ్ ట్యాగ్ వేసుకున్న మిస్ యూనివర్స్ నాకు తెలుసు, కానీ ఈసారి పోటీలు నిర్వహించిన తర్వాత ఈ కిరీటం ఎవరిని వరుస్తుంది అంటే అను చికాగో చిలకే. నాగబాబు గారి చాయిస్ చికాగో చిలక అయితే, రోజా గారి చాయిస్ మిలమిల మ్యాక్సీ. సెకండ్ ఒపీనియన్ గా జనాల మాట అనసూయ నోట ఏమిటంటే అప్పారావు టెన్షన్. నేనంటే నేను అంటూ నీటుగా
చికాగో చిలక వద్దు. సారీ మిస్ యూనివర్స్ ద విన్నర్ ఇస్ మిలమిల ప్రాణాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది కడసారిది వీడి ఇంకోసారి నువ్వు తీసుకోవే నా బావని నేను పెళ్లి చేసుకోకపోయినా నా బావ కళ్ళ ముందు కిరీటం పెట్టుకున్నాను ఆనందం ఉంటది. నా కళ్ళ ముందు పోయింది నీ కిరీటం ఛా. ఒక్క నిమిషం నేను చెప్తా. వీరిద్దరు కాదు బ్యూటీస్. ఈసారి బ్యూటీస్ ఎవరంటే అనసూయ, ఈ కిరీటాన్ని మీ దగ్గర పెట్టుకొని రష్మికి దొరకండి. అనసూయ నువ్వేనా తీసుకోగాని ఆ రేష్మికి ఎందుకు? అయినా ఇదంతా ఏమిటి? మిస్ యూనివర్స్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ కి ఇవ్వాలి కాబట్టి ద బ్రేవెస్ట్ ద బ్యూటీయెస్ట్ ఎవరికి ఇక్కడ మనందరిలో? మా వదిన గారు. రోజా గారు. అబ్బో ఇదేంటి అటు అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చీరనంటి న్యాయమా. బాబు గారు స్పెషల్ గా మీకోసం మీరు ఇందాక మిస్ అయిపోయారు సిగ్గుపడుతూ. టైట్ క్లోజ్ అపి నీ లిప్స్ లాలీపాప్స్ చూపించు. ఈ బ్రహ్మాండాన్ని ఇంత క్లోజ్ గా చూసి ఎలా అనిపిస్తుంది బాబు గారు? అప్పుడు నిద్ర లేచి కళ్ళు తెరగానే ఎదురుగుండా భూతం వచ్చినట్టు దర్శకు చచ్చిపోయి ఇక వాకేంటో అప్పలమ్మలాగా ఒక ఇట్లా. సాయి నీ ముందు ఏ అమ్మాయి కూడా పనికిరాదు. భలే ఉన్నావు సాయి నిజంగా. అమ్మ రచనవి నీ బుర్రలోకి ఎలా వచ్చిందో కానీ ఐడియా బాగుంది. నాగబాబు గారు కమాన్. చికాగో సిలక్కి 10వ రాకపోవటం మీ తొక్కలో లింగులేట్ షోకి వేస్ట్. ఓ అప్పారావుకి ఇచ్చుంటే నీ స్క్రిప్ట్ ని గెలిపించావండి. స్క్రిప్ట్ ని చూసా అప్పారావు నువ్వు ఎంత వీళ్ళందరూ ఇంక్లూడింగ్ మీ అసలు బావా రోజాతో సహా నీ మీద కుట్ర పని ఓడించారు. వదినే వదినే అంటావు ఏమి నీ వదిన నీకు ఏమి ఇచ్చింది? మా వదిన గారు గాని మీరు గాని నా గుండెల్లో ఉంటారు. కానీ ఈ రోజు చెప్తున్నాను నేను జబర్దస్త్ సాక్షిగా మిస్ యూనివర్స్ పడతాను.